హాయ్ ఎవ్రీవన్. ప్రతిసారి నేను కొన్ని ఆరోగ్య విషయాలు, రహస్యాలు చెప్తూ వస్తున్నాను. సో, ఆరోగ్యానికి మ్యాక్రో న్యూట్రియంట్స్ గురించి చాలా ఎక్కువ సార్లు చెప్పాను. అంటే ప్రోటీన్స్, ఫైబర్స్ లేకపోతే ఏంటది ఫ్యాట్స్, మనం కార్బోహైడ్రేట్స్ అన్నిటి గురించి చెప్పుకుంటున్నాం. షుగర్ ఎలాగొస్తుంది, లేకపోతే ఇవన్నీ రకరకాల జబ్బులు ఎలా వస్తాయి, ఓవర్ వెయిట్ ఎందుకొస్తుంది, ఇవన్నీ కూడా మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం. కానీ చాలా సార్లు నేను చెప్పాలని ప్రయత్నం చేశాను గానీ, కొన్నిసార్లు చెప్పలేకపోయాను. ఏంటంటే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనకి చాలా అంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటే మైక్రో లెవెల్స్‌లో మనకి కావాల్సినవి కొన్ని ఉంటాయి. సో, దాని గురించి ఈరోజు నేను కొంత క్లారిటీ ఇస్తాను. సో, నేను పొద్దున్న లేచి నేను రైస్ తినేసాను. లేకపోతే ప్రోటీన్స్ తినేసాను. ప్రోటీన్ షేక్ తాగేసాను. కరెక్టే. ఇవన్నీ వద్దు. కంపల్సరీ అవసరం బాడీకి. కానీ వాట్ అబౌట్ విటమిన్స్? ఎందుకు విటమిన్స్? విటమిన్స్ వల్ల ఏంటి మేజర్ రోల్ ఏంటంటే అవి మైన్యూట్‌లో చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. కానీ రోజు తీసుకోవాలి. అవునంటారా? కాదంటారా? నేను చాలా మందికి క్వెషన్స్ అడుగుతుంటాను. నేను కూడా ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా విటమిన్స్ ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్, ఈ అండ్ కే కదండీ! ఏబీసీడీఈ, కే. అయితే ఇప్పుడు అందులో 2 వాటర్ సాల్యుబుల్ ఏంటంటే బి అండ్ సి అనేది వాటర్ సాల్యుబుల్. అంటే బాడీలో వాటర్ ఉంటది కాబట్టి వాటర్‌లోనే అది సాల్వ్ అవి అంటే వాట్ వి కాల్ డిసాల్వ్ అయిపోతుంది. కాబట్టి వాటర్ తాగితే ఆటోమేటిక్‌గా 2 డ్రింకులు వాటర్ తాగామంటే అది యూరిన్‌లోంచి టాయిలెట్ వెళ్ళిపోతుంది. అది పోతుంది. కానీ బి అండ్ సిలు ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మిగిలిన ఏడు, ఈకేలు మాత్రం క్రొవ్వులో కరుగుతాయి. కాబట్టి వాటికి క్రొవ్వుల్లో కరిగే వాటి గురించి మనం కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అది అన్ని చోట్ల అన్ని దొరకదు. చాలామంది ఏం చేస్తారంటే ఆహ్, కొన్ని విటమిన్స్ తీసుకుంటారు. లైక్ బి విటమిన్ చాలామంది తీసుకుంటారు. కాల్షియం, డి విటమిన్ ఇలాంటివి కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అంటే బి కాంప్లెక్స్ అని ఇలాంటివి తీసుకుంటుంటారు. అయితే అందరూ అన్ని విటమిన్స్ తీసుకోవాలంటే మాత్రం తీసుకోలేరు. కొంతమంది అంటే విటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నామండి. పలానా ఏదో పేర్లు చెప్తారు. నేను ఆ పేర్లు చెప్పకూడదు. నేను చెప్పటం లేదు. సో, ఆ పేర్లు మీరేదైతే ఉన్నారో కంపెనీలు, ఆ కంపెనీలోకెళ్ళి ఆ ప్రొడక్ట్స్‌లో మీరు ఎప్పుడైనా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్ విటమిన్స్ టాబ్లెట్ అంటే ఏదైనా ఒకటి తీసుకోండి. అందులో అన్ని ఏ, బి, సి ఉన్నాయి కదా! ఇప్పుడు మనం చెప్పుకునేవన్నిటిలో ఫర్ ఎగ్జాంపుల్ బి విటమిన్ అంటే ఒక బియే కాదు. బిలో ఇంకా చాలా ఉంటాయి. బి1, బి2, బి6, బి12 ఇలాగేంటంటే చాలా ఉంటాయి. థయామిన్, ఇట్లా చాలా పేర్లున్నాయి. అవన్నీ నేను చెప్తే అదే ఒక వీడియో. బి గురించి చెప్పాలంటే చాలా పెద్దది. కదండీ! కాంప్లెక్స్ అంటాం అందుకే. సో, బి ఒకటి తీసుకుంటాం కాదు కదా! అలాగే మరి డి అంటే సపోజ్ డి విటమిన్ అంటే ఏంటి? ఆహ్, తెలుసు అందరికి. ఎందుకంటే డి విటమిన్ సన్ రైజ్ నుంచి వస్తుంది. సన్ ఎప్పుడైతే వస్తుందో అవన్నీ కూడా మనకు తెలుసు. కానీ సన్ ఎక్కడుంది? ఈ రోజుల్లో సన్ను అంత బాగా మంచిగా పొల్యూషన్ లేకుండా ఉన్న సన్ ఎక్కడ దొరుకుతుంది కదండీ! అల్ట్రా వయొలెట్ రేస్ ఒక పక్కన. సో, కాబట్టి మనం ఏంటంటే డి విటమిన్ మీకు కంపల్సరీగా కావాలి. అంటే బోన్ స్ట్రక్చర్ కదండీ! సో, అన్నిటికంటే ముఖ్యమైనది ఏదంటే స్ట్రక్చర్. సో, స్ట్రక్చర్ సరిగ్గా ఉండాలంటే డి డి విటమిన్ చాలా చాలా అవసరము. డి విటమిన్, కాల్షియం. సో, ఈ రెండిట్ల వల్ల ఏమవుతుందంటే బోన్ అనేది అంటే బోన్‌లో మనకి కాల్షియం ఎంత ఉంటుందో అంటే 99% అయితే బ్లడ్‌లో కూడా కొంత కాల్షియం మనకి అవసరమవుతుంది. కాబట్టి బ్లడ్ ఏం చేస్తుందంటే కాల్షియం ఎప్పటికప్పుడు బోన్ దగ్గర నుంచి తీసేసుకుంటుంది. దానికి కావాల్సిన అవసరం పడదు. మనం సరిగ్గా మీరు విటమిన్స్ తీసుకోలేదనుకోండి, అంటే కాల్షియం కావాల్సినంత తీసుకోలేదనుకోండి, ఆటోమేటిక్‌గా అది పక్క నుంచి తీసేసుకుంటుంది. కాబట్టి మీరు అలాగా ఇలాగ మాట బి విటమిన్, డి విటమిన్ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు సరదాగా మాకు ఒక ఆంటీ ఉన్నారు. ఆవిడతో చెప్తూ ఉంటాను. ఆంటీ ముసలోళ్ళైపోతే ముఖ్యంగా ఆంటీలుకి లేతే అంకుల్స్‌కి ముసలోళ్ళైపోయిన వాళ్ళకి మీరు 2 ఆవుదాలివ్వండి. అంటే బీడీలివ్వండి. "అమ్మ నా బీడీలు తెచ్చేయమ్మా" అంటూ ఉంటది ఎప్పుడు. బీడీ అంటే బి విటమిన్ అండ్ డి విటమిన్ కదండీ! సో, బి కాంప్లెక్స్ అండ్ డి విటమిన్ గనుక వృద్ధులు కనుక ఇవ్వగలిగితే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బి విటమిన్‌లో ఏంటిది ఎనర్జీ. ఇమ్మీడియేట్‌గా ఎనర్జీ వచ్చేస్తుంది. ఫాస్ట్‌గా ఎనర్జీ వస్తుంది. అంతే కాదు బి విటమిన్ గాని, డి విటమిన్ గాని ఇంత చిన్న అది కాస్ట్ చాలా తక్కువుంటది. అది అంటే మీరు మళ్ళీ విటమిన్స్ అన్నాను కదా! అని చెప్పేసేసి మీరు మళ్ళీ మందుల్లోకి కెమికల్స్ చెప్పకండి. నేను ఈరోజు చెప్పాల్సినంత సప్లిమెంట్ గురించి చెప్తున్నాను. కాబట్టి సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలి? ఎందుకు మందులు తీసుకోకూడదు? మందులన్నీ కూడా దేనితో తయారు చేస్తారంటే, ఆ యొక్క నేనేది ప్రత్యేకంగా నేను కూర్చోబెట్టి చెప్పక్కర్లేదు. అవన్నీ కూడా ఏంటి అంటే చాలా మందికి చాలా క్లియర్‌గా తెలుసు. ఏంటంటే అవన్నీ కూడా కెమికల్స్. సో, కెమికల్ కంపల్సరీగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. కాబట్టి మీరు కెమికల్స్ తీసుకుంటానంటే నేనైతే మాట్లాడను. దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ మీరు
దానికి కాంపన్సేట్ అద్భుతమైన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అవి గురించి మీకు కొంచెం చెప్తాను. సో, బి విటమిన్, డి విటమిన్ ప్రతి ఒక్కరికి ఇవ్వండి. అంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అది కంపల్సరీగా ఇవ్వండి. అయితే ఏ విటమిన్ ఎందుకు అంటే కళ్ళకని మన కళ్ళు మూసుకొని చెప్తారు కదండీ! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ విటమిన్ అంటే డైరెక్ట్‌గా తీసుకోకూడదు కాబట్టి ఇక్కడ లూటిన్ కదండీ! అదేంటి బిల్బెర్రీ అని ఇది ఏంటంటే విత్ లూటిన్ అని వస్తుంది. సో, దీని గురించి చదవండి అంతే. నేనేమి చెప్పను. దీని గురించి మీరు యూట్యూబ్‌లోని చూసుకుంటారో డైరెక్ట్‌గా గూగుల్‌లో చూసుకుంటారో. ఇది ఎలాగ పనిచేస్తుంది? ఇది ఎంతగా మనకి కళ్ళకి ఉపయోగపడుతుంది? రెటినా చాలా మందికి చత్వారం వస్తుంది కదండీ! 40స్ వచ్చిన తర్వాత చత్వారం వస్తుంది. మీరు ఇది వాడిన తర్వాత చూడండి చత్వారం కూడా అది బ్యాక్‌కెళ్ళిపోతుంది. అంత అద్భుతమైన ప్రోడక్ట్. దీన్ని మల్టీ క్యారోటిన్‌తో కలిపి తీసుకోగలిగితే ఎంత అద్భుతమైన రిజల్ట్ వస్తుందో చెప్పలేం. అలాగే ఇప్పుడు బి విటమిన్ చెప్తున్నా కదా! నేచురల్ బి విత్ ఈస్ట్. ఇది ఎంత చక్కగా అంటే మీకు అన్ని విటమిన్స్ కలిపేసి ఒకదానికొస్తుంది. ఇది వేసుకోవడం ద్వారా ఒక్క టాబ్లెట్ మీరు వేసుకోవడం ద్వారా మీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అలాగే సి విటమిన్ గురించి చెప్తే ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇది 400 ఎంజీ ఉందిప్పుడు. ఏంటంటే ఇందులో ఉన్న టెక్నాలజీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక సి విటమిన్ వేసుకుంటే చెప్పాను కదా! వాటర్‌లో కొంచెం ఎళ్ళిపోతుంది. అది సాయంత్రం వరకు ఉండదు. సో, అందుకని మీరు సి విటమిన్ మరలా తీసుకోవాల్సుంటది. కానీ ఈ సి విటమిన్ దీని గురించి కూడా మీరు చదవండి. న్యూట్రిలైట్‌లో ఉండే న్యూట్రిలైట్ సబ్జెక్ట్స్ నేను ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నాను. సో, న్యూట్రిలైట్‌లో ఉండే ఈ సి విటమిన్ ఇది చక్కని అంటే ఇది విటమిన్ సి చెర్రీ ప్లస్. చెర్రీస్ అన్నీ కూడా చెర్రీవే. ఎసిరోలా చెర్రీస్ అని దాంతో చేస్తారు. సో, ఇప్పుడు అవి గనక మీరు ఒక్కసారి సి విటమిన్ తీసుకుంటే అది ఇప్పుడు మీకెంత కావాలో అంత సి విటమిన్ తీసుకుంటారు. మళ్ళీ కొంతసేపు అది మళ్ళీ రిలీజ్ అవుతుంది. అంటే అదేం చేస్తుందంటే మనకి కడుపులో అది దాని ఒక టెక్నాలజీ ఇవన్నీ కూడా టెక్నాలజీతో చేస్తారు. కాబట్టి అది కడుపులోకెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం రిలీజ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. అంటే ప్రొద్దున తీసుకుంటే మీకు ఇంచుమించు సాయంత్రం వరకు కూడా ఆ సి విటమిన్ అనేది అలాగా కొంచెం కొంచెం రిలీజ్ అవుతూ బాడీ అంతటిని ఇమ్యూనిటీ చక్కగా ఉండేలా చేస్తుంది. అలాగే డీలో కూడా ఇమ్యూనిటీ ఉందని చెప్పుకున్నాం. అలాగే డి విటమిన్ అంటే ఉట్టి డి విటమిన్ అని కాదు. 2 రకాల డి విటమిన్స్ మన దగ్గర ఉంటది. అంటే కంప్లీట్‌గా ఈ 2 గురించి నేను తప్పనిసరిగా చెప్పాలి. సో, దిస్ ఈజ్ మ్యాగ్ డి. కాల్షియం, మెగ్నీషియం విత్ డి విటమిన్. డి విటమిన్ అంటే ఏంటి చెప్పండి? డి విటమిన్ తెలుసు. కానీ కాల్షియం ఎందుకు? మెగ్నీషియం ఎందుకు? డి విటమిన్. సో, ఈ 3 అంటే మీకు బాడీలో స్టోర్ ఉండడం ఇంపార్టెంట్. బాడీ అబ్జార్బ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది కాల్షియం తింటారు కానీ అది అబ్జార్బ్ అవ్వదు బాడీలోకి. సో, కాల్షియం అబ్జార్బ్ అవ్వాలంటే కూడా మళ్ళీ ఇటు డి ఉండాలి. ఇటు ఏంటిది ఏమంటారు మెగ్నీషియం ఉండాలి. ఎలాగా బాడీలో అదే ఇంకొకటి కూడా చెప్తారు. ఇదేంటంటే విటమిన్ డి ప్లస్ అనేది ఏంటంటే ఇది ఇందులో ఏమి ఉంటదంటే డి3 అలాగే కే2 అండ్ క్వర్సెటిన్. క్వర్సెటిన్ అనే మాట మీరు క్యాన్సర్ పేషెంట్స్ దగ్గర మీరు విని ఉంటారు కదండీ! క్వర్సెటిన్ ద్వారా ఏంటంటే క్యాన్సర్స్‌ని కూడా మీరు వెనక్కి తీసుకెళ్ళొచ్చు. సో, ఒక్క నేనైతే చాలా మందికి సజెస్ట్ చేశానండి కరోనా టైంలో. ఎవరికైతే డి లెవెల్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయో వాళ్ళకి కరోనా దగ్గరికి రాలేదండి. కాబట్టి ఆ టైంలో డీల్ గురించి చాలా ఎక్కువ మోటివేట్ చేశారు అందరిని. సో, ఇవన్నీ ఇలాగ బి విటమిన్, ఏ విటమిన్, సి విటమిన్ చెప్తూ నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే మిల్క్ థిస్టిల్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మిల్క్ థిస్టిల్ ఇదేంటంటే ఇది ఎందుకు అంటే ఈ మిల్క్ థిస్టిల్ ప్లస్ ఇదెందుకు అంటే లివర్ అన్నిట్లికంటే పెద్ద అవయవం లివర్ అని చెప్పుకున్నాం. మదర్ కదా అది. సో, లివర్ సరిగా ఉంటేనే మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. సో, లివర్‌ని గనక మీరు డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే లివర్ సిర్రోసిస్‌కి వెళ్ళినప్పుడు ఏమవుతుందో కూడా చెప్పారు. లివర్ సిర్రోసిస్ వచ్చిన వాళ్ళకి ఒక 2, 3 నెలల కంటే ఎక్కువ బ్రతకలేరు. కాబట్టి ఆ లివర్ మంచిగా ఉంటేనే మీరు గ్యాస్ట్రిక్స్ రాకుండా ఉంటది. చక్కగా అన్నీ పర్ఫెక్ట్‌గా బాడీలో ఉన్న ప్రతి అవయవానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి లివర్ కోసం ఆ గ్యాస్ట్రిక్స్ రాకుండా మంచి డైజెషన్ అవుతూ మంచి అంతా లివర్ ఈవెన్ హెపటైటిస్‌లొచ్చినా లేకపోతే జాండీస్‌లొచ్చినా అవన్నిటికి కూడా హెల్ప్ చేసే ఇది మిల్క్ థిస్టిల్. అలాగే ఇవన్నీ ఒక ఎత్తైతే హార్ట్ గురించి చాలా విషయాలు చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యమైనది హార్ట్ కూడా. హార్ట్ కోసం ప్రత్యేకమైన సప్లిమెంట్స్ ఉన్నాయి. హార్ట్, బ్రెయిన్ అన్ని ప్రతి ఫంక్షను చేయడానికి ఒక ప్రొడక్ట్ ఉందంటే ఇది క్యూ10 గురించి కోఎన్జైమ్ క్యూ10 అనేది కూడా మీరు దాని గురించి కూడా మీరు తెలుసుకోండి. నేను ఓన్లీ పేర్లు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. సో, కోఎన్జైమ్ క్యూ10 వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న ప్రతి అంటే ముఖ్యంగా ఈ ఇప్పుడు ఒక ఒక లబ్ డబ్ అనేది కూడా ఒక రిథమ్ ఉంటదటండి. సో, ఇట్లాగ ప్రతి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా మనకి ఈ నర్వస్ సిస్టమ్స్ విషయంలో చాలా ప్రొడక్ట్స్ మనకు అవసరమవుతాయి. సో, అట్లాగే నాకు దీని గురించి ఒకటి చెప్పాలి. ఏంటంటే, ఈ మధ్య కాలంలో కాళ్ళ దగ్గర కొంచెం లెఫ్ట్ కొట్టుకున్నట్లు అనిపించింది.
వెంటనే క్యూ10 అనేది స్టార్ట్ చేశాను. ఇమ్మీడియేట్‌గా రెండో రోజు, మూడో రోజుకి నాకది తగ్గింది. సో, అట్లా ఎంత రిజల్ట్స్ ఇస్తాయని చెప్పి. సో, హార్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా! హార్ట్‌కి కావాల్సినవి ఏవి అంటే ముఖ్యంగా ఏంటంటే ఒమేగా 3. ఎందుకు అంటే ఒమేగా 6 అంటే ప్రతి ఆయిల్స్ కూడా 6 లోనే ఉంది. కానీ ఒమేగా 3 సప్లిమెంట్స్ తీసుకోగలిగితే మీరు అసలు గుండెని మీరు ప్రొటెక్ట్ చేసినవారవుతారు. హార్ట్ కంప్లీట్ అంటే మధ్యలో వాల్వ్స్ అంటే వాట్ వి కాల్ ఆహ్, రక్తం ప్రవహించే ఆ యొక్క నర్వ్ సిస్టమ్ అన్నిట్లో కూడాను మొత్తం బ్లాక్స్ ఏర్పడిపోయాయి కదా! మనకి గుండె పోట్లు, మెదడు పోట్లు లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్. సో, అవి రాకుండా ఉండాలి అంటే ఒమేగా 3 చేసినట్టు క్లియర్ చేసేస్తుంది. ఆ మధ్యలో ఉన్న కొవ్వు కణాలన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది. అంత అద్భుతమైన ప్రొడక్ట్ అండి. దీని గురించి చెప్తే ఎంత ఆశ్చర్యమేస్తదంటే ఒమేగా 3 ఇది ఇక్కడ అన్ని నంబర్ 1లే ఇవి. వరల్డ్ నంబర్ 1 ఏదంటే న్యూట్రిలైటే. అందులో ఇదేంటంటే సాల్మన్ అట్లాంటిక్ ఓషన్‌లో దొరికే సాల్మన్ ఫిష్‌లో నుంచి ఆ యొక్క ఆయిల్ తీసి ఈ యొక్క క్యాప్సూల్స్ చేస్తారు. సో, చేప ఆయిల్స్ అనమాట. అక్కడున్న వాళ్ళకి ఎవరికీ ఆహ్, ఏంటి చేపలు తినే ఆ ఏరియాలో ఎవ్వరికీ గుండె జబ్బులు రావట. అది గమనించి వాళ్ళేం చేస్తారంటే అక్కడికెళ్ళి రిసర్చ్ చేసి అది తీసుకున్నారు. అలాగే మీకు కొన్నిసార్లు ఏంటి కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ చేయాలి. సో, కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ ఒక ప్రొడక్ట్ ఉంటుంది మనది. అది రోజుకి 2 సప్లెస్ తీసుకోవాలి. అలాగే గార్లిక్ హార్ట్ కేర్ అని ఉంటుంది. అంటే ఉల్లి చేసే సారీ ఆహ్, దీన్నేమంటారు గార్లిక్ గురించి చాలా చెప్తారు కదండీ! అల్లం వేరు. అలాగే గార్లిక్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి దానిలో గార్లిక్ వేస్తాం. ఎందుకు అంటే ఎంత హార్ట్‌కి మంచిదని చెప్తారు. కానీ నిజంగా చెప్పండి మనం వండేసి దంచి ఆ ఎల్ఎస్‌సిన్ అనేది పూర్తిగా పోతుంది. మనం వండేసి మాడుకున్నప్పటికి అదంతా నాశనం అయిపోతుంది. మనం తినేటప్పటికి ఏమీ మిగలదు. కానీ ఇక్కడేంటంటే ఆ టాబ్లెట్ కూడా గార్లిక్ పేస్ట్ షేప్‌లోనే ఉంటుంది. సో, చక్కగా మీరు రోజుకొక 2 సప్లిమెంట్స్ తీసుకోగలిగితే ఎంత అద్భుతంగానో కేర్‌ని మీరు చేయగలుగుతారు. అలాగే ఇంకా చాలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. సరే బ్రెయిన్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మెయిన్ ఇక్కడ మన దగ్గర ఉండే ప్రొడక్ట్ ఏంటంటే జిన్సింగ్ చెర్రీ ప్లస్. జిన్సింగ్ అనే పదం చాలా సార్లు వినుంటారు చాలామంది. సో, మైండ్ రిఫ్రెష్ అవ్వాలన్నా, ఏ విధంగా చూడాలన్నా సరే ఒకవేళ మీరు రాత్రంతా నిద్రపోలేదనుకోండి, తెల్లారి లేసి ఒక జిన్సింగ్ యేసుకొని మీరు బయటికెళ్ళండి. మీరు ఎంత యాక్టివ్‌గా పనిచేస్తారంటే, పగలంతా చక్కగా పని చేసేసి నైట్ పడుకునేటప్పటికి మంచి నిద్ర వస్తుంది. ఎంత డిప్రెషన్ క్యాండిడేట్స్‌కైనా సరే మీరు చూడండి, ఒక జిన్సింగ్ ఏసి వాడుకుంటే చాలా తొందరగా యాక్టివ్ అయిపోతారు. సో, డిప్రెషన్ నుంచి బయటకొచ్చేస్తారు. ఇయన్నీ ఎత్తైతే చూడండి అన్ని వేసి చూడనేసి చూడంటారు కదా! అలాగా. అన్నిటికి మదర్ ఆఫ్ ఆల్ విటమిన్స్ అంటే ఆల్‌మోస్ట్ అన్నీ ఉండితే డైలీ అనేది ఒక టాబ్లెట్ అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. డైలీ ప్లస్ అనేది ఇప్పుడు కొత్తగా ఇంకోటొచ్చింది. సో, ఇదేంటి అంటే మీకు ఆల్ విటమిన్స్ ఇందాక నేను చెప్పాను కదా! బయట విటమిన్స్‌కి ఏంటంటే మీకు అవి కెమికల్స్ ఒకటైతేను అవి మీకు అన్నీ డైజెస్ట్ అవ్వవు. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పైగా ఎంతో కొంత రెసిడ్యూ ఉండిపోతుంది. ఆ ఉండిపోయిన రెసిడ్యూ వల్ల కూడా నష్టం వస్తది. అంతే కాకుండా అన్ని విటమిన్స్ ఉండవు. ముఖ్యంగా సెలీనియం కావాలి దేనికంటే హార్ట్‌కి. క్రోమియం దేనికి కావాలి? ప్యాంక్రియాస్. ఇలాగా ఆ సెలియనము, క్రోమియం లాంటివి అసలు ఉండవు. బట్ ఇందులో ఆల్ 24 విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటుంది. అంటే 24 ఉన్నట్టు విటమిన్సే 24 కాదు. ఇంకా ఇందాక చెప్పాను కదా! సో, ఇలాగ విటమిన్స్, మినరల్స్, మినరల్స్ అంటే చాలా చిన్న చిన్నవి. అయోడిన్ ఒక మినరల్, లేకపోతే ఏంటిది కాల్షియం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈస్ ఎ మినరల్. ఇంకా అలాగా ఏంటిది సెలీనియం, క్రోమియం ఇలా ఈవెన్ గోల్డ్ అంటే భూమిలో ఉండే ప్రతి ఖనిజం ఎందుకంటే భూమిలోంచి కదా మనిషిని తయారు చేసాడు దేవుడు. అందుకని ఏమిటో భూమిలో ఉండే ప్రతి పదార్థం మన బాడీకి కావాలి. సో, అంత చక్కగా తీసుకోండి. అవన్నీ కావాలి అంటే మనం తప్పనిసరిగా ఇక్కడ డైలీ వేసుకోవాలన్నమాట. సో, ఇలాగ డైలీ కూడా ఒక టాబ్లెట్ వేసుకోగలిగితే ఎంత చక్కగా నచ్చుతుంది. సో, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు క్రమంలో మెయిన్ గట్ హెల్త్ కదండీ! సో, ఇవన్నీ అరగడం కూడా చాలా ఇంపార్టెంట్. అరగడం కోసం అయితే చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో కొత్తగా లాంచ్ చేసిన ప్రీ అండ్ ప్రోబయోటిక్ అని ఒకటొచ్చింది. అలాగే ఫైబర్ అని ఒక కంటైనర్ ఉంది. సో, దిస్ ఈస్ ప్రీ అండ్ ప్రోబయోటిక్. అలాగే ఇవన్నీ చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇది చెప్పడం మానేస్తానేమో అని ఒక ప్రక్కన భయమేసి దాని నుంచి జాగ్రత్తగా చెప్తున్నాను. ఏంటంటే ఈ గ్రీన్ కలర్‌లో ఇలాగ కొన్ని ఒక 5, 6 సప్లిమెంట్స్ మనకి 6 సప్లిమెంట్స్ మనకి కనబడతాయి. ఏంటంటే బ్రాహ్మి, తులసి, అశ్వగంధ కదండీ! మధునాశిని అంటేనే మధునాశిని అంటే షుగర్ రాకుండా చేసేది. బ్రాహ్మి అంటే బ్రాహ్మికి, బ్రెయిన్‌కి మీకు తెలుసు కదండీ! అలాగే అశ్వగంధ కూడా బ్రెయిన్ మీద పనిచేస్తది. ఇందాక జిన్సింగ్ ఏదైతే పనిచేస్తుందో ఇంచుమించు
అలాగే అశ్వగంధ కూడా దానికొక రోల్ ఉంది. సో, హ్యాపీగా నిద్రపోవడానికి రాత్రి చక్కగా ఇంత పాలతో వేడి వేడి చక్కని పాలతో మంచిగా ఒక్క అశ్వగంధ ఏసి పడుకున్నారంటే పీస్‌ఫుల్‌గా పడుకోగలుగుతారు. ప్లస్ పొద్దున కల్లా ఆ యొక్క ఆ స్ట్రెస్ హార్మోన్ అంటే నిన్నే చెప్పుకున్నట్టున్నా కదా! కార్టిసోల్ ఇవన్నీ చెప్పుకున్నాం. సో, స్ట్రెస్ అనేది పోయి హ్యాపీగా తెల్లారికల్లా మామూలుగా మంచిగుంటారు. అలాగే మధునాశిని వలన షుగర్ అనేది రాకుండా చాలా చక్కగా బోర్డర్‌లోనే ఇంతకాలం ఉండడానికి కారణం కూడా ఆ యొక్క మధునాశిని. సో, ఇప్పుడు పూర్తిగా బాడీ తగ్గించుకున్న తర్వాత ఇంకా చాలా అది బాగా పనిచేస్తుంది. సో, ఇట్లాగా ఇన్ని ప్రొడక్ట్స్ గురించి నేను చెప్పిన తర్వాత ఇది త్రిఫల అంటారు. త్రిఫల అంటే ఏంటి? హరిటాకు, విరిటాకు, ఆమ్లాకి అంటే ఆమ్ల తెలుగులో తానికాయ ఏదో అంటారు. తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ అంటారు. అట్లాగా ఈ 3 కలిపిన త్రిఫల అని బయట అదే పేర్లైతే విన్నాం గానీ అవేం చేస్తాయో మనకు తెలీదు. సో, కొంతమందికి. సో, ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. సో, నాకొక ఫేవరెట్ ప్రొడక్ట్ ఉందండి. అది ఏంటంటే గ్లూకోజమైన్. ఇదేంటి అంటే నేను చాలా లావయిపోయిన క్రమంలో 3 మెట్లు ఎక్కలేకపోయేదాన్ని. సో, ఆ 3 మెట్లు ఎక్కలేనప్పుడు ఇది నాకు ఒక వరంలాగా నాకిదిచ్చారండి. ఇదేంటంటే నేను చక్కగా వాళ్ళు చెప్పారన్నమాట. ఒక 2 టాబ్లెట్స్ మార్నింగ్, 2 టాబ్లెట్స్ ఈవినింగ్ ఏసుకోండి. కంప్లీట్‌గా మీరు హ్యాపీగా 10 అంతస్తులు కూడా నేను ఎక్కేయగలిగే కెపాసిటీ ఈ రోజు నాకొచ్చింది. కేవలం ఆ యొక్క ప్రొడక్ట్ వల్ల. సో, కొన్నిసార్లు నేను గ్లూకోజ్ మెల్ అంటే భయపడిపోతూ ఉంటాను. అమ్మో! గ్లూకోజ్ మెల్ చాలా వస్తుంది కదా! అనుకుంటూ. ఇవన్నీ ప్రొడక్ట్స్ మీరు కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా తెలుసుకుంటూ సో, వీటిని ఒకేసారి డైలీగా వాడక్కర్లేదు. సో, ఒక 3 ప్రొడక్ట్స్ లేక 4 ప్రొడక్ట్స్ నేను చెప్తాను. ప్రతిరోజు మీ బాడీలో ఉండాల్సినయి ఒకటి ప్రోటీన్, 2 ఆల్ విటమిన్స్ టాబ్లెట్, అలాగే ఒమేగా 3. ఈ మూడిట్లు కలిపి ఒక ప్యాకేజ్‌గా వస్తదండి. మన దగ్గర పీడీఓ ఆ ప్యాకేజ్ అంటే ప్రోటీన్, డైలీ, ఒమేగా అని ఒక ప్యాకెట్‌గా ఉంటది. అది టాప్ అప్ ప్యాకేజ్. జస్ట్ ఒక 2600, 800 ఆ మధ్యలో ఉంటుంది. సో, అంటే కొంతమంది అంటే ఇవన్నీ కలిపితే ఎంఆర్‌పీలు ఇవన్నీ కలిపి ఒక ఒక 2000 ప్లస్‌కి నెలంతటికి సరిపోయే కావాల్సినంత విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇంకా ఏంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌తో సహా అన్నీ అందేలాగా చేస్తుంది. ఎంత సూపర్ అండి. కాస్ట్‌లీ అనేవాడిని ఏం చెప్పాలి చెప్పండి. అంటే ఒక రోజుకి మీరు 30 రోజుల్లో కదండీ రోజుకి ఒక కరెక్ట్‌గా చెప్పాలంటే ము ము 3000 కూడా అవ్వలేదు. కదండీ 2000 చిల్లర. అంటే రోజుకి ఒక రూ. 70, రూ. 80 మీ ఇష్టం. నాకు లెక్కలేని ఇప్పుడు ఏయడానికి టైం లేదు. కానీ మీరు ఒక రూ. 100 పోనీ రూ. 100 ఏసుకోండి. ఈవెన్ కాల్షియం కూడా కాల్ మ్యాగ్డీ అంటారు కదా! అది కూడా తీసుకుంటుంది. డి విటమిన్ కంపల్సరీ కాబట్టి అది తీసుకున్నా. అంటే అవన్నీ కలిపిన ఒక 3000 ప్లస్ అవుతుంది. అంటే ఒక 3000 రూపీస్‌తో మీరంటే రోజుకి ఒక రూ. 100తో మీరు ఆల్ విటమిన్స్, ఆల్ ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ అందుతున్నాయనుకోండి. ఇంతకంటే ఎకానమీ ఇంకేముందా? ఒక యాపిల్ తినండి. యాపిల్ కొనండి రూ. 100. ఒక్క యాపిల్‌కే రూ. 50, రూ. 100. ఒక 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 డజను ఏంటిది బనానాస్ తీసుకోండి. ఎంతంటే పెద్ద పెద్ద బనానాస్ చాలా అప్పుడు ఖరీదంటే రూ. 60, రూ. 70. అంటే మీరు ఎంత హ్యాపీ అంటే ఒక్కొక్కటి తీసుకోవడం కాకుండా మీరు చక్కగా లేకపోతే ఇంకేదైనా మీరు ఫ్రూట్స్ ఇవి తీసుకోండి. ఒక డ్రాగన్ ఫ్రూట్ ఎంతంటే రూ. 100. అంటే ఒక టీ ఎంతంటే పొద్దున్న రూ. 20, రూ. 10 అలా ఉంటుంది. అంటే ఏదో ఒక టీ ఖర్చు మానేసినా, లేకపోతే మీరు ఏదో ఒక చీర తక్కువ ఖరీదు కొనుక్కున్న ఏం ప్రాబ్లమ్ లేదు. ఒక రోజుకి ఏం లేకపోతే ఒక సంవత్సరంలో, ఒక నెలలో ఏదైనా ఒక చీర మానేసినా సరే లేడీస్‌కి ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడొచ్చు. సో, ఇంకొక ప్రొడక్ట్ బ్యూటీ ప్రొడక్ట్ అని చెప్పలేదండోయ్! ఏంటంటే లేడీస్ పాలట ఇది నిజమే. అంటే అందరికీ ఇది. హెయిర్, నెయిల్, స్కిన్ బయోటిన్ అంటారు దీన్ని. సో, బయోటిన్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ బ్యూటీ సప్లిమెంట్స్ కూడా మనకున్నాయి. అంటే ప్రోటీన్ లాంటివి తీసుకుంటూ మీరు గనక బయోటిన్ తీసుకోగలిగితే మీ గ్లో అనేది మీకు ఆటోమేటిక్‌గా కనపడుతుంది. నెయిల్స్ అయితే చాలా బాగా పెరుగుతాయి. హెయిర్ పెరుగుతుంది. సో, ఇలాగా ఇన్ని రకాల ప్రొడక్ట్స్ నేను ఇవన్నీ కూడా నేను సప్లిమెంట్స్ తీసుకుంటానని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు. ఎందుకు అన్ని ప్రొడక్ట్స్ తీసుకోవాలా? ఇంత అవసరమా? సో, అని చెప్తారు. కానీ నేను అన్నాను. నేను ఇంత ఎనర్జిటిక్‌గా ఉండడానికి కారణం ఈ రోజు వరకు అప్పుడు నేను ఒకేసారి 25 కేజెస్ తగ్గిపోయాను. సో, ఎంత నీరసం వచ్చేయాలి? బయటైతే అదే గనుక ఒకేసారి తగ్గిపోతే బయట ఏదైనా సప్లిమెంట్ వెంటనే షుగర్ లెవెల్స్. కానీ ఇక్కడ అవి ఏవి రాకపోగా ఆ ఉన్న జబ్బులన్నీ పోయినియి నాకు. బార్డర్‌లో ఉన్న షుగర్ కూడా మాయమైపోయింది. బికాస్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ అండి. సో, దీని గురించి మీరు చెప్పకపోతేనే చాలా తప్పు చేసిన వాళ్ళవుతారండి. నేను ఇవన్నీ మీకు చెప్పడంలో మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే మీకు అవసరమైతే మీరు తీసుకోండి. అవసరం కాదు అన్నీ అవసరమే.
ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇవి తీసుకోండి. జబ్బులొచ్చిన తర్వాత కాదు. జబ్బులొచ్చిన తర్వాత తీసుకునేది మెడిసిన్. మీకు బీపీ వచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకోవాలి. షుగర్ వచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకోవాలి. బట్ షుగర్ ప్రీ డయాబెటిక్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు వాడండి. ఆటోమేటిక్‌గా షుగర్ మాయమైపోతుంది. ఆల్రెడీ ప్రై డయాబెటిక్ కూడా చాలా ఎక్కువైపోయిందనుకోండి. మీరు మందులు వాడుతూ ఇవి వాడండి. అప్పుడేమవుతుందంటే మందులు కొంచెం కొంచెం డాక్టర్స్ తగ్గించుకుంటూ వస్తారు. అప్పుడు ఒకానొక రోజున మీరు దాన్ని వదిలేయొచ్చు. వదిలేసే పరిస్థితి కూడా వస్తుంది. అంటే మందులు వదిలేసే పరిస్థితి వస్తుంది. సో, ఇట్లాగా చాలా అద్భుతం. ఒక ఐరన్ గురించి చెప్పలేదు. ఒక ఐరన్ మీరు గనుక ఒక్క ఐరన్ తీసుకుంటే లేడీస్ పాలిట వరమండి. 3 యూనిట్స్ బ్లడ్ నేనైతే గ్యారంటీ ఇస్తాను. మినిమమ్ 3 యూనిట్స్. ఒక 3 యూనిట్స్ బ్లడ్ అంటే ఒక యూనిట్ బ్లడ్ కనీసం 1200, 1500 ఉంటదండి. అంటే ఒక 3 యూనిట్స్ బ్లడ్ అంటే ఒక 4500. లేదా 4000 ఏసుకోండి. లేకపోతే 3000 ఏసుకోండి పోనీ. కానీ ఇక్కడ ఒక 900కి మీకు 3 యూనిట్స్ బ్లడ్ వస్తుంది. అంటే ఎంత అద్భుతం! ఎంత చక్కగా ఇవి వాడొచ్చు. అసలు ఇవన్నీ స్వాలో చేస్తున్నప్పుడు మీకు దానికి ఫైటో న్యూట్రియంట్ కోటేస్తారు. దానివల్ల ఏంటంటే ఫైటో న్యూట్రియంట్స్ అనే పదం కూడా మీరు అర్థం చేసుకోండి. అంటే మొక్కలు ఆకులతో, అలములతో ఉన్న వాటితో తయారు ఫై అంటే ఆకుల్లోనే అన్నీ ఉందని చెప్పేసి హాల్ రైన్బోర్గ్ ఆయన ఈ యొక్క ప్రొడక్ట్స్‌ని 30స్‌లోనే స్టార్ట్ చేశారు. సో, దీనికి 6,400 ఎకరాల పొలాలతో వీళ్ళు ఈ న్యూట్రిలైట్ ఫార్మింగ్స్ అన్నీ కూడా చేస్తారు. ఎక్కడ కూడా మానవుని యొక్క టచ్ జరగకుండా సప్లిమెంట్ వరకు మన చేతికొస్తుంది. ఎక్కడికక్కడ సాయిల్ టెస్ట్‌లు చేస్తారు. ఆహ్, మినరల్ వాటర్ అంటే భూమి లోపల నుంచి తీసి వాటర్‌తో పండిస్తారు. తర్వాత అంటే ఎవరో తయారు చేసిన దానికి మరెవరో లేబుల్ చేస్తే, మరెక్కడో డబ్బాలు ఇంకో దగ్గర చేస్తే, అదే పంట ఎవరో పండిస్తే, అట్లా చేసి అన్నీ చేసి మాదని చెప్పుకుంటారు చాలా మంది ప్రొడక్ట్స్. బట్ ఇక్కడ సీడ్ నుంచి సప్లిమెంట్ వరకు అంతా మన ప్రొడక్ట్. ఎవ్వరు తయారు చేయరు. అంతా మనది. ఓన్ ల్యాండ్. ఓన్ ఆర్గానిక్ సర్టిఫైడ్ ల్యాండ్. సో, ఎన్ని అవార్డ్స్, ఎన్ని రివార్డ్స్ చెప్పలేమండి. ఇలాంటి అద్భుతమైన ప్రొడక్ట్స్‌ని మనం వాడడం ఒక ఎత్తైతే, వాటిని డైజెస్ట్ చేసుకోవడం కూడా చాలా చక్కగా డైజెస్ట్ అయిపోతుంది. అసలు ఇంత రెసిడ్యూ కూడా మీకేం మిగలదు. ఏదైనా ఎక్స్‌ట్రా ఉంటే అది బయటికెళ్ళిపోయేలాగా ఆ సిస్టమ్ ఉంటుంది. సో, ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్ గురించి మీరు తెలుసుకోండి ముందు. మీకేదైనా ప్రొడక్ట్స్ కావాలంటే కూడా నాకు కాల్ చేయండి. సో, ఈ ప్రొడక్ట్స్ ఎందుకు మీకు చూపించానంటే, ఇది చాలామంది ఏమంటారంటే, "నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా! ఆ ప్రొడక్ట్స్ అన్నీ నువ్వు అమ్ముతున్నావు గదా!" అంటారు. నేనెవ్వరికీ అమ్మనండి. నేనసలు నా దగ్గర ఒక్క ప్రొడక్ట్ కూడా మీరొచ్చినా సరే అడిగినా కూడా నా దగ్గర ఒక్క ప్రొడక్ట్ కూడా ఉండదు. దీస్ ఆర్ ఆల్ మై ప్రొడక్ట్స్. ఐయామ్ యూజింగ్ దెమ్ డైలీ. సో, అవి వాడుతూ నేను ఉన్న క్రమంలో నేను మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. సో, ఇవేంటంటే ఏ విటమిన్, బి విటమిన్, అన్ని విటమిన్స్ మనం తీసుకోవచ్చు. రకరకాల విటమిన్ అన్నీ కూడా తీసుకోవాలి కూడా. సో, ఇవన్నీ తీసుకొని మీరు ఎనర్గైజ్ అవ్వడమే కాకుండా కొన్ని వందల మందికి మీరు చెప్పాలని మాత్రం నేను కోరుతున్నాను. ఎందుకంటే నా దగ్గరే తీసుకోమని కూడా నేను స్వార్థంగా చెప్పను. మనం ఏంటంటే ఈ భూమి మీదకొచ్చినందుకు మీరే తీసుకోండి. నాకేమి లాభం లేకపోయినా పర్వాలేదు. బట్ మీకోసం మీరు డైరెక్ట్‌గా వెళ్లి నాకు మేము ఒక క్రియేట్ చేసి ఇస్తాము. ఎలా కొనుక్కోవాలో కూడా చెప్తాం. సో, మీరు గనుక ఓన్‌గా వెళ్లి కొనుక్కుంటే కూడా మీకు అది ఎంతో బెనిఫిట్ అనేది వస్తుంది. సో, చాలా చక్కగా తక్కువకి ఇంకా మనం చెప్పిన దానికంటే ఇంకో రూపాయి తక్కువే ఇస్తారు. సో, అంత అద్భుతం. అంటే ఎంఆర్‌పీ కంటే ఇంకా కొంచెం ఒక ప్రైస్ తక్కువే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే భూమి మీద అనారోగ్యవంతులు ఉండకూడదు. అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. భూమి మీద ఏ జబ్బులు ఉండకూడదు. భయంకరమైనవన్నీ కూడా డిలీట్ చేశారు. సో, ఏదైతే డాక్టర్స్ ఒక విధంగా ఆహ్, ట్రై చేస్తున్నారు కానీ ఇప్పుడు షుగర్ ఉందనుకో ఎగ్జాంపుల్. షుగర్ ఎళ్ళినోళ్ళకి వెళ్తున్నా ఇంకా రండి, ఇంకా రండి అన్నట్లుగా ఎవ్రీ మంత్ వెళ్తారు. వెళ్ళే కొద్దీ వాళ్ళు టాబ్లెట్స్ పెంచేస్తా ఉంటారు. మళ్ళీ ఈ డోసులు పెంచేస్తా ఉంటారు. ఇంకా ఇన్సులిన్ పెంచేస్తూ ఉంటారు. చివరికి కాళ్ళు తీసేస్తారు. కళ్ళు పోతాయి. ఏంటిది కిడ్నీలు ఫెయిల్ అయిపోవడాలు, హార్ట్ స్ట్రోకులు, బ్రెయిన్ స్ట్రోక్. సో, అన్ని జబ్బులు పడాలంటారా? లేక ఈ సప్లిమెంట్స్ మనం తీసుకోవాలంటారా? నేను చచ్చిపోయే ముందు ఎంత హ్యాపీగా హాయ్, బాయ్ అని చెప్పాలి. నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి చచ్చిపోవాలి. అంతేగాని ఈయనటి తీసి ఆ జబ్బులు, ఈ జబ్బులు హాస్పిటల్‌లో ఎక్కించు, ఈ ఎక్కించు వెంటిలేటర్ల మీద కూర్చొని అలా చచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదండి. సో, విల్ డూ మిరకిల్స్. అంటే వీటి ద్వారా చాలా మిరకిల్స్ జరుగుతాయి. ఈ మిరకిల్స్ మీరు కూడా అనుభవించాలని కోరుతున్నాను. కొంచెం ఎక్కువ సేపే మాట్లాడాను. ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్, వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్. సో, అంత అద్భుతమైన ప్రొడక్ట్స్‌ని నేను తెలుసుకున్నందుకు నేను ఎంతో ఫార్చునేట్ అనుకున్నాను. మీరు కూడా తెలుసుకుంటే యూ విల్ బి అంటే మీరు కూడా చాలా హ్యాపీ అవుతారు. థాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.